ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి. శని వక్రగతి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. అంటే జూలై 12వ తారీఖు మధ్యాహ్నం 1:23 7 డిగ్రీల 48 నిమిషాలకి ఉత్తరాభాద్ర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో శని వక్రగతిలోకి వెళతాడు. వక్రగతిలోకి వెళ్ళిన ఆ మీనరాశిలోనే ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? నవంబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 4:04 వరకు కూడా పూర్వాభాద్ర నక్షత్ర 4వ పాదంలో 1 డిగ్రీ 1 నిమిషాల వరకు వక్రగతిలో ఉంటారు. అంటే సుమారుగా 6 డిగ్రీల 47 నిమిషాలకి ఆ శని వెనక్కి వెళుతున్నాడు. శని వక్రగతి పొందటం వల్ల కొంతమందికి ఉపశమనం కలుగుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి కొంతమందికి శుభ ఫలితాలు కలుగుతాయి, కొంతమందికి చెడు ఫలితాలు కూడా, మిశ్రమైన ఫలితాలు కూడా కలుగుతాయి. శని సహజంగా గోచారీత్యా 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే వాళ్ళ రాశి నుంచి మనం చూసుకునేటట్టయితే 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాన్ని ఇస్తాడు. శని కొంతమందికి అర్ధాష్టమ, అష్టమ, ఇల్నాటి, కంటక శని యొక్క ఫలితాలు కూడా కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమాలు అనేవి కలిసి ఉంటాయి. వక్రగతి అంటే ఏంటంటే సహజంగా ఎలా ఉంటుందనంటే చాలామంది కూడా వక్రగతి అంటే ఏదో జరిగిపోతుందనే అపోహ, శని గురించి చెప్పంగానే భయభ్రాంతులు చెందుతుంటారు. వక్రగతి అంటే ఏమిటంటే మనకి పైన అంతరిక్షంలో 2 వాహనాలు వెళుతుండగా ఒక వాహనం యొక్క వేగం అనేది తగ్గుతుంది, దాని యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంటుంది. అంటే 2 గ్రహాలు వేగంగా వెళుతూ ఉండగా ఒక గ్రహం యొక్క వేగం తగ్గడాన్నే వక్రగతి అంటారు. అది ఎక్కడ వెనక్కి వెళుతుందని చాలామంది అనుకుంటారు. కానీ భూమి మీద నుండి చూసే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం అనుకుంటాం. కానీ పైన అంతరిక్షంలో అలా జరగదు, దాని యొక్క వేగం మాత్రమే తగ్గుతుందని అర్థం. దాన్నే వక్రగతి అని అంటారు. అంటే దిస్ ఈజ్ ద రెట్రోగ్రేడ్ అంటారు, డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్ అవుతుంటుంది. కాబట్టి శని యొక్క వక్రగతి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ఫలితం అనేది కొంత మిశ్రమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరైతే వాళ్ళ జాబ్స్ చేస్తున్నారో, జాబ్స్ కానీ బిజినెస్ చేస్తున్న వ్యక్తులు ఎలాంటి ఆటంకాలు జరగకుండా, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా తన కింద ఉండే ఎవరైతే పార్ట్నర్స్ కానీ, అంటే సమాంతరంగా ఈక్వలైజేషన్లో ఉన్న పార్ట్నర్స్ కానీ, లేక తన కింద ఉన్న క్లర్కలు ఎవరైతే ఉంటారో, కింద పనిచేస్తే గుమస్తాలు అంటారు, తెలుగులో క్లర్క్స్ అంటారు. అయితే వీలాంటి వాళ్ళతో వివాదాలు చేయకుండా, ఆర్గ్యుమెంట్స్ చేయకుండా, వాళ్ళు చెప్పిన విధానంతో పాటు మనం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ నిర్ణయం చేసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే ప్రమోషన్ల విషయంలో కొంత ఆలస్యం కావటం, లేట్ అవుతుంది అని మనం మానసికంగా మెంటల్లీ డిజార్డర్ పడకూడదు. కొన్ని ఆలస్యం జరుగుతుంటాయి ప్లానెట్స్ యొక్క పొజిషన్ బట్టి. ఆలస్యం జరుగుతుంది కదా అని మనం ఆలోచన చేయక్కర్లేదు. అందువల్ల ఈ ప్రమోషన్లో కొంత ఆలస్యం కావటం, భూములు కొనుగోలు, గృహ నిర్మాణ కార్యక్రమాలు కొంత ఆలస్యం కావటం, దాంతోపాటు ఇంటిలో శుభ కార్యక్రమాలు కొన్ని వాయిదా పడుతూ ఉంటాయి. అలానే తల్లిదండ్రులు సోదరుల మూలకంగా కొన్న గ్రామీణ వ్యవహారాలు, కోర్టు సమస్యలు, కొన్ని చికాకులు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. అలానే అనవసరంగా స్త్రీలతోటి సంబంధ బాంధవ్యాలు, స్త్రీలతో కొన్ని గొడవలు, డిస్ప్యూట్స్ కాకుండా చూసుకోవాలి. అంటే ఏది కూడా వైరం లేకుండా, అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనుకోవచ్చు. అలానే సంతానపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంతానం లేని వాళ్ళు బాధపడటం, ఇలాంటి విషయాల్లో మనం మానసికంగా కుంగిపోకూడదు, మానసికంగా మనం డిజార్డర్ చేసుకోకూడదు. ఈరోజు జరగకపోతే రేపు జరుగుతాయి. ఈరోజు ఈ
కొన్ని రోజుల పాటు బాగలేకపోతే ఎప్పుడూ జీవితం అంతా కూడా అలానే ఉండదు. కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల్ని కూడా మనం చూడాలి. చూసి ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది. అలానే ప్రమోషన్లు, అయ్యో నాకు ప్రమోషన్ రాలేదు, నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను, ఈ నెలలో ప్రమోషన్ వచ్చేది అని అనుకుంటారు. బట్ ఆలస్యం జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే పనులలో ఆలస్యం అంటే ఎలాంటి ఇబ్బందులు మీరు పడాల్సిన పని లేదు, ఆతృత పడాల్సిన పని ఏం లేదు. 1-2 రోజులు లేదా వారం రోజులు 1 మంత్ కొంత పోస్ట్ పోన్ జరుగుతుంటుంది. పోస్ట్ పోన్ అయింది కదా అని మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. సందర్భము సమయము కొంత ఉంటుంది, అది ఆలోచన చేయాలి. అంటే వివాహాది సంబంధాలు చూడటానికి కూడా వాయిదాలు పడుతుంటాయి. అంటే ఒక అమ్మాయిని మనం చూడాలంటే కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాయిదా పడుతుంది, నాకేదో జరుగుతుంది, ఏదో జరగలేదు అనేది ఆలోచన చేయొద్దండి. ప్రయాణాలు వాయిదా పడతాయి, వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు వాయిదా పడతాయి, నూతన ఉద్యోగాలు నూతన వ్యాపారాలు చేయాలనుకున్న వ్యక్తులు కూడా వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే మనం ఆతృత పడక్కర్లేదు. వాయిదా అనేది పోస్ట్ పోన్ జరుగుతుంది. బట్ పోస్ట్ పోన్ జరుగుతుంది కదా అని మనం మనకేదో జరిగిపోతుందని ఆలోచన చేయక్కర్లా. ప్రతి పనిలో కూడా లేట్ అయినా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ దోషం పోవటానికి ఖచ్చితంగా నేను ఒక పరిహారాలు చెప్తాను. ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ శని యొక్క దోషం ఖచ్చితంగా మీకు పోతుంది. శని మనకి మరింత మేలు చేయాలంటే ప్రత్యేకంగా కొన్ని పద్ధతులను పాటించాలి. చాలామంది కూడా శని గురించి ఏం చేస్తారంటే, శని వక్రగతిలో ఉన్నాడు, మాకు రుజుమార్గంలో ఉండగా అంటే డైరెక్ట్ కానీ రిట్రోగ్రేడ్గా కానీ ఉన్నప్పుడు ఏం జరగబోతుంది, దానికి ఎలాంటి మనం పరిహారాలు చేసుకోవాలని చాలామంది కూడా ఆతృత పడుతుంటారు. శని అనుభవాన్ని తెచ్చే గ్రహం నిజం చెప్పాలంటే. ఈ శని అనుభవాన్ని తెచ్చే గ్రహం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలామంది కూడా వివిధ పరిహారాలు చేస్తుంటారు. వివిధ పరిహారాల్లో మేము పరిహారం చేసినా జరగట్లేదు గురువుగారు, నాయకంటి గారు, మరి ఏం చేయాలని కొంతమంది చాలామంది ఉద్దేశంతో కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. వాస్తవంగా రియలిస్టిక్గా శని యొక్క పరిహారాలు ఏం చేయాలి, అందరికీ తెలిసినట్టుగా శని తైలాభిషేకం చేస్తారు. శనివారం రోజున ఆ నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, అలానే తెలలతోటి అభిషేకం చేస్తూ ఉంటారు సహజంగా. దానిలో కూడా ఏం తప్పేం లేదు. ఇప్పుడు శని జపం అనేది ఒకటి ఉంటుంది, ఆ శని జపం చేసుకోవచ్చు, తప్పేం లేదు. 19,000 సార్లు వేదోక్త మంత్రంతో శని జపం బ్రాహ్మణోత్తములతో చేయటం ఒక పద్ధతి. చేసిన తర్వాత దానికి దశాంశ క్షేత్రర్పణం చేయటం, అలానే తెలలతోటి నువ్వులతోటి శనికి హోమం చేయాలి. అది చేయటం కూడా చాలా మంచిది. దాని తర్వాత రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏం చేయాలంటే, రెండో పరిహారం నేను చెప్పేది ఏంటంటే, నలుపు శివలింగం ఉంటుంది. శనికి ప్రీతికరమైన నలుపు శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి. రుద్రాభిషేకం చేయటం అనేది చాలా మంచిది. దానిలో ఇంకో పాశుపతాస రుద్రాభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. మూడో పరిహారం ఏమిటి అంటే, మంత్రాన్ని చదువుకోవటం, ఉచ్చరించడం. అంటే శ్లోకం అంటారు. మంత్రానికి శ్లోకానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మంత్రం అనేది ఎప్పుడు కూడా స్వరంగా చెప్పాలి, శ్లోకం అనేది మామూలుగా చదువుకోవచ్చు. ఏమిటి అందరికీ తెలిసినట్టుగా నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామిం శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు శనివారం రోజున. ఇది మూడోది. నాలుగో విషయం ఏమిటి అంటే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు, పనులల్లో కొంత ఆలస్యం కలిగిన వాళ్ళు. ఎందుకంటే శని 2.5 సంవత్సరాల నుంచి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటుంది. శని ఆయుష్కారకుడు అంటారు. అంటే పనులన్నీ ఆలస్యం జరుగుతూ ఉంటుంటాయి. అంటే విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి పనిలో కూడా ఆటంకం కలిగి డిస్టర్బెన్స్లు, ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ఇబ్బందులు, ఆయు ప్రమాణం తగ్గటము, చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, రకరకాల అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం, భార్యాభర్తల మధ్యలో అనుబంధం కరెక్ట్గా లేకపోవటం, కోర్టు సమస్యలు, ప్రతిదీ కూడా ఒక సమస్యగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఒక పురాతనమైన ప్రక్రియ అనేది ఒకటి ఉంది. అంటే మా తండ్రి గారు, మా తాతగారు చెప్పిన కొన్ని పురాతనమైన ప్రక్రియలు అనేవి ఒకటి ఉన్నాయి.
దానిలో శనివారం రోజున చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. శనివారం రోజున తలస్నానం చేయాలి ప్రాతకాలంలోనే. శని హోర అని ఉంటుంది. ఆ శని హోరలో ప్రాతకాలం తలస్నానం చేసి ఒంటి మీద కానీ తల మీద కానీ షాంపూ కానీ సబ్బు కానీ ఎలాంటిది వాడకుండా చక్కగా స్నానం చేసి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ స్నానం చేసి వారి చేతిలో వారి ఇంట్లో బియ్యం ఉంటాయి, బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి. ఆ నూకలు, పంచదార, నల్ల నువ్వులు 3 కూడా ఒక చెంచా తీసుకొని మనం ఒక పొట్లంలాగా కట్టుకొని లేదా ఒక కవర్లో వేసుకొని ప్యాక్ చేసుకొని ఆంజనేయ స్వామి దేవాలయం కానీ మీ దగ్గరలో శివాలయం కానీ వెళ్ళాలి. ఆంజనేయ స్వామి దేవాలయమైనా శివాలయమైనా ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అంటే 9 ప్రదక్షిణాలు చేయాలి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ నూకలు అంటే బియ్యాన్ని దంచిన నూకలు, పంచదార, చక్కెర అంటారు, అలా నల్ల నువ్వులు ఒకచోట ఆ గుడిలో దేవాలయంలో వెయ్యాలి. ఒక మూలకి, ఆ మూలకి ఎక్కడ చీమలు, నల్ల చీమలు ఉన్న చోట వేస్తే చాలా శ్రేష్టం. నల్ల చీమలు ఉన్న చోట వేయటం వల్ల, ఆ నల్ల చీమలు తినటం వల్ల మనకు శని యొక్క దోషం అనేది పోతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఓం నమః శివాయ పంచాక్షర్ చేయాలి. ఇలాగా వీలైతే మనకి గోచారరీత్యా కానీ జాతకరీత్యా కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ అలానే మనకి ముఖ్యంగా వచ్చే ఎల్నాటి శని కానీ కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉంటే కంటక లేదా పొంగు శని అంటాం మనం. అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ఉండడాన్ని అలానే అర్ధాష్టమ శని అంటారు. అష్టమ శని అంటే 8వ స్థానంలో శని ఉంటాం. కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉండటం. ఎల్నాటి శని అంటే తన ఉన్న రాశిలోను తన వెనక రాశిలోను ముందు రాశిలోను శని ఉంటే దాన్ని ఎల్నాటి శని అంటారు. వీళ్ళందరూ కూడా 12 శనివారాలు 9 ప్రదక్షిణాలు చేయాలి. 12 × 9 108 సార్లు ప్రదక్షిణాలు చేసి ఇలాగ నేను చెప్పినట్టుగా విధానంగా నూకలు, పంచదార, నల్ల నువ్వులు చీమలకు పెట్టడం వల్ల శని యొక్క దోషం అనేది ఖచ్చితంగా పరిహారం అవుతుంది. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చేయండి. వీలైతే నల్లని ద్రాక్ష, నల్లని నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని గొడుగు కూడా శనివారం రోజు దానం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.